హలో లిజనర్స్, మీరు వింటున్నారు పద్మదర్శిని రేడియో ఎఫ్ఎం. నేను మీ అమలాని. ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తున్నాను ఒక కొత్త స్టోరీతో. కథ పేరు అదృశ్య గురువు. అనగనగా ఒక ఊరిలో చార్లెస్ నాగమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి అమల ఒక్కగానొక్క కూతురు. 10వ తరగతి చదువుతుంది. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళినా ఆమె దృష్టి మొత్తం ఫోన్ పైనే ఉండేది. గేమ్స్, రీల్స్ ఇవే తన ప్రపంచం. ఈ అలవాటు వల్ల అమల ఆ చదువులో వెనుకబడింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎన్నిసార్లు మందలిచ్చినా ఆమె వినిపించుకోలేదు. చివరకు పరీక్షల ఫలితాలు రానే వచ్చింది. అమల స్నేహితులందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. కానీ అమల పరీక్షల్లో విఫలమయ్యింది. తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. గారాబంగా పెంచుకున్న అమ్మాయి కాబట్టి ఏమీ అనలేకపోయారు. కొన్ని రోజుల తరువాత ఒకరోజు రాత్రి అమల నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఆమె ఫోను స్క్రీన్ నుంచి ఒక వెలుగు బయటికి వచ్చింది. ఆ వెలుగు నెమ్మదిగా అమల దగ్గరికి వచ్చి ఇలా అనింది, నేనే నీ అదృశ్య గురువు అని. దానిని విన్న అమల, నువ్వు ఎవరు? నువ్వు నా గురువా అని హేళనగా నవ్వింది. అవును అని చెప్పి ఇలా చెప్పసాగింది, నాలో గేమ్స్ ఉన్నాయి, కానీ దానికన్నా ఎక్కువ జ్ఞానం ఉంది. నాలో రీల్స్ ఉన్నాయి, కానీ గొప్ప కథలు కూడా ఉన్నాయి. నాలో సమయం నీకు వృధా కావచ్చు, కానీ జీవితాన్ని మార్చే విషయాలు కూడా నాలో దాగి ఉన్నాయి. నన్ను నీవు సరిగా ఉపయోగించుకోవటం లేదు. నేను నీ శత్రువుని కాదు. నన్ను నీ గురువుగా మార్చే శక్తి నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఆ వెలుగు హఠాత్తుగా మాయమైపోయింది. అమల ఒక్కసారిగా నిద్ర నుంచి లేచి ఫోన్ని అలా దీక్షణంగా చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి తన ఫోన్ని శత్రువుగా కాకుండా సరైన దారిలో నడిపించే సాధనంగా చూసింది. గేమ్స్, రీల్స్ అన్నీ పక్కన పెట్టి తన చదువులకు ఉపయోగపడే యాప్స్, క్లాసెస్, వీడియోస్ చూసి కొత్తగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆమె మార్కులు మెరుగయ్యాయి. ఆత్మవిశ్వాసం పెరిగింది. తల్లిదండ్రులు మళ్ళీ చిరునవ్వులు చిందించారు. ఫోన్లో చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుంది. దానిని ఎలా వాడాలో మన నిర్ణయమే. కొంతమంది దాని వలన దిగజారిపోతారు, మరికొందరు దాన్ని మెట్టులాగా చేసుకొని ఎదుగుతారు. నిజానికి టెక్నాలజీ కనిపెట్టింది మన జీవితాన్ని సాఫీగా సాగించటానికి. ఇప్పుడు నేను మొదటి అడుగు వేశాను, మరి మీరు అని కథ చివరిలో ఒక చిన్న ప్రశ్న వేసి అమల తన కొత్త ప్రయాణాన్ని ధైర్యంగా ముందుకు సాగించింది.